అదనపు కట్నాల కోసం వరకట్న వేధింపులు ఇప్పటికీ అనేక మంది మహిళలైతే అనుభవిస్తున్నారు, నరకాన్ని అనుభవిస్తున్నారు. శారీరకంగా మానసికంగా ఇప్పటికీ వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఇప్పుడు దానికి మించి కొంతమంది అత్తమామలు అయితే ఆలోచించారు, క్రూరంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటి? ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక యువతి ఉత్తరాఖండ్కి చెందినటువంటి హరిద్వారాలో అభిషేక్ అలియాస్ సచిన్ అనే ఒక వ్యక్తిని వివాహం ఆడింది. 15 లక్షలు కట్నంగా ఇచ్చారు. అన్నీ ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేసి పంపించారు కూతుర్ని. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత వరకట్న వేధింపులు మొదలయ్యాయట. అయితే వాళ్ళు స్కార్పియో కారు కొనుక్కోవాలనుకుంటున్నారని 25 లక్షల రూపాయలు మళ్ళీ వాళ్ళ అమ్మగారిని పుట్టింటి నుంచి తెమ్మని అయితే మళ్ళీ అత్తమామలు అయితే పోరు పెట్టారు. మా వల్ల అంత కాదని చెప్పడంతో తర్వాత అమ్మాయిని అయితే ఇంటి నుంచి గెంటేశారు, డబ్బులు ఇవ్వలేదని. తర్వాత మళ్ళీ పంచాయతీ జరగడంతో మళ్ళీ పెద్దల సమక్షంలో అమ్మాయిని అయితే మళ్ళీ మెట్టింటికి అయితే పంపించడం జరిగింది. కానీ వాళ్ళు శారీరకంగా మానసికంగా అనేక విధాలుగా హింసించేవారు. అయినా సరే ఆమె తన తండ్రికి తల్లికి ఎవరికి చెప్పలేదు. ఇంకా తన కోడలు డబ్బులు తేవడం లేదని ఏం ఆలోచించారంటే హెచ్ఐవికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వడంతో అమ్మాయికి అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత అనారోగ్యంగా క్షీణించడం మొదలైంది. దాంతో వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి ఆమె తండ్రి అయితే ట్రీట్మెంట్ చేసి పరీక్షలు చేయగా హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. వెంటనే తన భర్త అభిషేక్ కూడా పరీక్షలు చేస్తే నెగిటివ్ అని వచ్చింది. దాంతో అనుమానం వచ్చినటువంటి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో కోర్టులోనైతే పిటిషన్ దాఖలు చేశాడు. వెంటనే కోర్టు ఆదేశాల మేరకు అయితే అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అందరినీ కూడా గృహహింస, వరకట్న వేధింపులు ఇవన్నిటి మీద అయితే కేసులు నమోదు చేశారు. ఎంత దారుణం ఇది! హెచ్ఐవి సోకేలా చేయడం వల్ల ఈరోజు ఆమె జీవితం నాశనం అయిపోయింది. ఆమె చనిపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి కడుపు కోతే కదా. వాళ్ళ కుమార్తె అనారోగ్యంతో చనిపోతే పర్వాలేదు, కానీ ఇలాంటి ఒక హెచ్ఐవితో ఎవడో ఈ చెత్త ముండలు చేయడం వల్ల, చెత్త వెధవలు చేయడం వల్ల ఆ తల్లిదండ్రులు ఎంత కడుపు కోతను అనుభవిస్తారు. ఇలాంటి క్రూరంగా ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా ఎంత కఠినంగా ఉండాలంటే శిక్షలు, మళ్ళీ ఎవడైనా ఇలాంటివి చెయ్యాలంటే భయపడాలి. అలాంటి శిక్షలు లేకపోవడమే ఇలాంటి చండాలం పనులన్నీ చేస్తున్నారు.